ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. Rebuke him, and if he repent, forgive him. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు, నడుచుకొనవలసిన దినములు. చాలా తొందరపాటు నిర్ణయాలు, ఆవేశాలు వల్ల తప్పిదములు జరిగే ప్రమాదం ఉంది. క్షమాపణ అనే పదమునకు అర్థం కూడా లేదు, దానికి విలువ కూడా లేదు. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించాలి, అతనికి బుద్ధి చెప్పాలి. నీవు క్షమించుట వలన అతడు మారు మనసు పొంది అతని తప్పును తను తెలుసుకొనును. ముందుగా ఇతరులను క్షమించే గుణం, అంతటి పెద్ద మనసు మనకు ఉండాలి. ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒకరిని ఒకరం క్షమించుకోవటం అంటే పెద్ద విషయమే. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు ముందు వెళ్ళి పలకరించాలి, నేనెందుకు వారితో మాట్లాడాలి అని ధోరణిలో వారు ఉంటారు. తప్పు అనేది చిన్నది అయినా పెద్దది అయినా ఒకటే. క్షమించేవారు చిన్నవారైనా పెద్దవారైనా ఒకటే. క్షమించేంత గొప్ప మనసు అందరూ కలిగి ఉండాలి. ఎవరి విషయంలో వారు జాగ్రత్తగా ఉంటే ఎవరిని నొప్పించే పరిస్థితి, క్షమించే పరిస్థితి రాదు. ఒకవేళ నీ వారు తప్పు చేసినా గద్దించి క్షమించాలి. ఒక దినములో 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందాను, నన్ను క్షమించమని అడిగినప్పుడు వారిని నీవు తప్పక క్షమింపవలెను. చిన్నవాడు అని, పేదవాడు అని, స్తోమత లేనివాడు అని, అర్హత లేదని వారిని చూడకూడదు. క్షమాపణ అనేది అందరికీ సమానమే. తండ్రి నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా మా రుణస్థులను మేము క్షమించు ప్రకారము మా రుణములను కూడా క్షమించుము అని పరలోక తండ్రికి మనము వేడుకుంటాము. మరి నీవు నీ సహోదరుని క్షమిస్తే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు కదా. కనుక ఇప్పటి నుండి అయినా ఎవరి ఎడల అయినా సమాధానము లేకపోయినా, వారిని క్షమించలేక ఉన్నావేమో, నీవు క్షమించబడాలి అంటే నీవు నీ తోటి వారి ఎడల క్షమాపణ గుణం కలిగి ఉండి దేవుడు నిన్ను క్షమించేవానిగా నీవు ఉండాలి. మారు మనసు పొంది క్షమించే మనసును నీవు కూడా కలిగి ఉందువుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. విన్న వాగ్దానాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి ప్రభా. ఈ రోజుల్లో క్షమాపణ అనేది నైనా ఎవరికీ లేదు తండ్రి ప్రభా. చిన్నవారని పెద్దవారని తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది వారి సహోదరులు ప్రేమించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. నాయన ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి యొక్క అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవుడు తండ్రి. సమయానుకూలంగా వారి పరిస్థితులను చక్కబరిచి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.